నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో భాయ్ ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ మంచి న్యూస్ అయితే తీసుకొచ్చిన భాయ్. రొటేటింగ్ ల్యాప్టాప్ గురించి చేసిన మంచి గేమ్ ఒకటి ఉంది. ఆసస్కి సంబంధించిన ఒక గ్రాఫిక్ కార్డు, వివో T3 అల్ట్రాకి సంబంధించిన లాంచ్ డేట్ అన్నీ కూడా కన్ఫర్మ్స్ అయిపోయినాయి. ఇవాళ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో వీడియో స్టార్ట్ చేసాం. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఛానల్ 10 టెక్ న్యూస్ అనమాట. ఇది ఒకటి ఏమంటారు సింబాలిక్ అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ చూసుకుంటే టెక్నో వాళ్ళ నుంచి అన్నమాట. సో టెక్నో పోవా 6 నియో 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఈ లాంచ్ డేట్ చూసుకుంటే మాత్రమే సెప్టెంబర్ 11కి లాంచ్ అవుతుంది. అమెజాన్ ఎక్స్క్లూజివ్ అమెజాన్ నుంచి మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో అమెజాన్ వాళ్ళు కొన్ని పోస్టర్స్ కూడా బయటపడ్డాయి లాంచింగ్ అవుతుందని. సో కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తుంది. స్పెక్స్ లాంచ్ చేయడానికి సపరేట్ వీడియో అయితే చేస్తాను. తర్వాత మీరు నెక్స్ట్ చూసుకుంటే వివో వాళ్ళ నుంచి చెప్పడం. సో వివో వాళ్ళు అయితే కొత్త స్మార్ట్ ఫోన్స్ తీసుకుని వాళ్ళ T సిరీస్లో ఇక్కడ వివో T3 అల్ట్రా స్మార్ట్ ఫోన్కి సంబంధించిన లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సెప్టెంబర్ 12కి లాంచ్ అవుతుందని. ఇక్కడ కొన్ని ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ బయటపడ్డాయి. పోస్ట్ చూసుకునే ప్రైస్ అనమాట 30,000 లోపల ప్రైస్ వస్తుంది. 30,000 అనేసి అయితే మన వాళ్ళు అంటారు. అండ్ దీనిలో హైయర్ వేరియంట్స్ కూడా అనేసి అయితే మన వాళ్ళని కొంచెం మెన్షన్ చేసి ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రమే మీడియాటెక్ డెమోసిటీ 9200+ ప్రాసెసర్తో పాటు వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 6.7 ఇంచ్ డిస్ప్లే అండ్ 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్, 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది అనేసి కొంచెం లీగ్ ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే నాయిస్ ఫిట్ వాళ్ళని చెప్పడం. సో నాయిస్ ఫిట్ వాళ్ళది హేలో 2 స్మార్ట్ వాచ్ అవుతుంది. లాంచ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది అన్నమాట. 11th సెప్టెంబర్ రోజు లాంచ్ అవుతుంది. అయితే స్మార్ట్ వాచెస్ ఇక్కడ పెట్టుకొని స్టైలిష్ లుక్ చూసుకోవాలనుకుంటే ఇట్లా చూసుకోవచ్చు. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ చూసుకుంటే మాత్రమే 3,000 దాకా ఉండే ఛాన్సెస్ ఉన్నాయనేసి అయితే మన వాళ్ళు మెన్షన్ చేస్తారు అన్నమాట. 3,000 5,000 మధ్యలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయనేసి అయితే చేస్తారు. మీరు ఏమనుకుంటారు, ఎంత ఉండొచ్చు అనేసి అయితే కింద కామెంట్ అయితే చేయండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే ఐఫా 2024 నుంచి అయితే ఇదొక్కటి యూనిక్ అనుకోవచ్చు. ఏంటంటే లెనోవో వాళ్ళది ల్యాప్టాప్ అనమాట. సో ఆటోమేటిక్గా డిస్ప్లే ఏదైతే ఉంటుందో ల్యాప్టాప్ యొక్క డిస్ప్లే ఇట్లా రొటేట్ అవుతున్నట్టు చూపించారు. సో ఇది ప్రోటోటైప్ కిందగా తీసుకోవాలి. మనకి ప్రొడక్షన్లోకి అయితే రాదు. కింద మోటార్స్ వాయిస్ కమాండ్ సైడ్లో AI యూజ్ చేసి కొన్ని టెక్నిక్ యూజ్ చేసి ఆ డిస్ప్లేని అయితే రొటేట్ చేస్తారు అన్నమాట. సో ఇది మోస్ట్లీ ఏంటంటే మనము అటు ఫేస్ ఇటు చెప్తున్నప్పుడు అది ఆటోమేటిక్గా డిస్ప్లే కూడా జరిగేటట్టు ఉంటుంది. సో మంచి ఇన్నోవేషనే, కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు. అక్కడైతే షోకేస్ అయితే చేసారు. ఐఫా 2024లో IFA 2024లో అయితే వన్ ఆఫ్ ద యూనిక్ ల్యాప్టాప్స్ లాగా అయితే స్పాట్ అయింది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే ఇది హార్డ్వేర్ అండ్ ఆల్సో గేమ్కి రిలేటెడ్ కొంచెం న్యూస్ అనుకోవచ్చు. ఏంటంటే AMD వాళ్ళది Ryzen Z2 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ ఏదైతే ఉందో ఎర్లీ 2025 లాంచ్ అవుతుంది అంటారు. ఏందన్నా కొత్త ప్రాసెసర్ అనంటే ఎస్వే కొత్తదే. ఏంటంటే Ryzen Z ఉంది కదా, Z1 ఎక్స్ట్రీమ్కి దీనికి సక్సెసర్ అనుకోవచ్చు. ఇది హ్యాండ్ హెల్డ్ గేమింగ్ పీసెస్ ఉంటాయి కదా, హ్యాండ్ హెల్డ్ కన్సోల్స్ ఉంటాయి కదా, చిన్న 7 ఇంచెస్వి ఇట్లా చేతులు పట్టుకొని ఆడుకునేవి, దాంట్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేసి అయితే అంటారు అన్నమాట. సో ఇక్కడ కొంచెం కోర్ ఇంప్రూవ్మెంట్, RDNA ఇంప్రూవ్మెంట్తో పాటు బెటర్ గ్రాఫిక్స్తో పాటు వస్తానైతే ఒక అప్డేట్ అయితే వచ్చింది. తర్వాత గ్రాఫిక్ కార్డులకు సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఆసూస్ వాళ్ళు అని చెప్పడం. సో ఆసూస్ వాళ్ళు అయితే లాంచ్ చేసారు GeForce RTX 4070 గ్రాఫిక్ కార్డ్. సో ఇది ఇవో ఓక్లాక్ ఎడిషన్ అనుకోవచ్చు. సో దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ చూసుకుంటే మనకి డ్యూయల్ ఫ్యాన్ వస్తుంది. సెకండ్ చూసుకుంటే ఇది GDDR6 మెమరీతో పాటు వస్తుంది అన్నమాట. మీరు అనుకోవచ్చు ఏందన్నా ఇదేందంటే సింపుల్గా ఏం లేదు. ఇక్కడ మనకు మెమరీ టైప్స్లో 2 ఉంటాయి, GDDR6 అండ్ GDDR6X. ఈ 2 మెమరీస్ కొంచెం పర్ఫార్మెన్స్ అక్కడ కొంచెం తక్కువ ఉంటుంది. మన వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఈ గ్రాఫిక్ కార్డ్ ఏదైతే చెప్పినా కదా ఆసూస్ వాళ్ళది, ఈ మోడల్ వచ్చేసరికి GDDR6 మీద వస్తుంది, GDDR6X కాదు. సో స్లైట్ పర్ఫార్మెన్స్ అయితే 5 to 6% పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అయితే వస్తుంది అనేసి అయితే అంటారు. తర్వాత మీరు నెక్స్ట్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో ఏ ప్లే టేల్ ఇన్నోసెన్స్ అనే ఒక గేమ్ ఉంది అక్క తమ్ముడిది. సో మస్ట్ ఆడాల్సిన గేమ్ అంటాను. గేమ్ మంచిగా ఉంది. ఆయనకి ప్రైస్ చూసుకుంటే మాత్రం 379 రూపాయలు ఉంది. 379 రూపాయలు. కంపల్సరీ ఆడమంటాను. ఎమోషను, ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. అండ్ డీసెంట్గా హార్డ్వేర్స్లో కూడా రన్ అయిపోతుంది. అండ్ ట్రై చేయడానికి ఒక చిన్న రిక్వెస్ట్ అన్నమాట.
ఇవి ఇవాళ టెక్ న్యూస్ అండ్ గేమ్స్ అప్డేట్స్ అమ్మడపై ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా లేదా మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతపై నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.